సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడీ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రావడం వల్ల మీకు బెనిఫిట్ ఉంది ఏంటంటే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. సో రియల్ స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ అయినా ఇన్డెప్త్ మ్యాటర్ అయినా మీరు ఏది మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే కన్ఫర్మ్గా చేసుకోండి. ఈరోజు మీరు థంబ్నెయిల్ చూశారు కదా, మనం ఈరోజు మాట్లాడేది బియర్ పుట్, ఓకే, పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. ఇది బియర్ మార్కెట్లో యూజ్ అవుతుంది. సో ఏంటి, ఎలా స్ప్రెడ్ ఎలా పెట్టుకోవచ్చు, ఆ స్ప్రెడ్ మనం ఎలా యూజ్ చేయాలో అన్న దాని గురించి మాట్లాడదాం, ఓకేనా. సో అస్సలు లేట్ ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా, ఇక్కడ బాగా వినండి, 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అనమాట మనం యూజ్ చేసేది, పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. సో ఈ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఓకే. ఇక్కడ బాగా వినండి, ఇది మనం బియర్ మార్కెట్లో, బియర్ అంటే ఏంటి మీకు నార్మల్గా మీ అందరికీ తెలిసిందే. బియర్ మార్కెట్ అంటే సెల్లింగ్ మార్కెట్, పడుతున్న మార్కెట్. సో పడుతున్న మార్కెట్లో పుట్ని ఏం చేస్తారు, నార్మల్గా పడుతున్న మార్కెట్లో పుట్ని బై చేస్తారు. ఎస్ ఆర్ నో? మీ అందరూ నార్మల్గా మార్కెట్ పడుతుంటే పుట్ని ఏం చేస్తారు, సో తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళందరూ పుట్ని బై చేస్తారు. 20,000 30,000 ఉన్న వాళ్ళు పుట్ని బై చేస్తారు. సో ఈ స్ప్రెడ్ యూజ్ చేయడం వల్ల మనం బయింగ్ చేస్తాం ప్లస్ సెల్లింగ్ చేస్తాం. బట్ రెండిట్లో ఒకవేళ మార్కెట్ నువ్వు అనుకున్నట్టు పడుతుంటే సడన్గా ఒకవేళ మార్కెట్ టర్న్ అయిపోయి అప్ వెళ్ళిపోయినా నువ్వు లాస్లో కన్నా ప్రాఫిట్లోనే ఉంటావు. అంటే పడుతున్నా ప్రాఫిట్లో ఉంటావు, పైకి వెళ్ళిపోయినా ప్రాఫిట్లో ఉంటావు. నువ్వు ఓన్లీ ఒకే ఒక పాయింట్లో ఉండవు. ఏంటి అది, ఒకే ఒక పాయింట్లో లాస్లో ఉంటావు. ఏంటి ఆ పాయింట్ అంటే, మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో మొత్తం మార్కెట్ తిరిగి వచ్చి మళ్ళీ అదే పాయింట్ దగ్గర క్లోజ్ అయితే నువ్వు లాస్లో ఉంటావు. అంతే తప్ప మార్కెట్ నువ్వు అనుకున్న డైరెక్షన్ నుంచి 100 పాయింట్లు 200 పాయింట్లు పడిపోయినా ప్రాఫిట్లో ఉంటావు, 100-200 పాయింట్లు పైకి వెళ్ళిపోయినా నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. బట్ నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఇది బియర్ మార్కెట్. పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అంటే ఇది బియర్ మార్కెట్. బియర్ మార్కెట్లో అంటే మ్యాక్సిమం మార్కెట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసి నువ్వు ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నావు. ఈ స్ట్రాటజీ నువ్వు అన్నట్టే పడితే నీకు ఎక్కువ డబ్బులు ఇస్తుంది. బట్ పర్ సపోజ్ అనుకోకుండా మార్కెట్ పైకి వెళ్తే నువ్వు బేసిక్ ప్రాఫిట్ లైక్ 400, 500, 1000 రూపాయలు ఇంతే ప్రాఫిట్. బట్ అనుకున్నట్టే పడింది అనుకో 30,000, 40,000, 20,000 ఇట్లా నీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట, ఓకే. సో నువ్వు ఎటు చూసుకున్నా ప్రాఫిట్లో ఉంటావు. ఓన్లీ ఒకే ఒక్క పాయింట్లో లాస్లో ఉంటావు. అది ఎంత దరిద్రమైన పాయింట్ అంటే, మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ అయిందంటే దానికన్నా దరిద్రమైన రోజు లేదు ఆ రోజు, ఓకే. దానికన్నా వరస్ట్ మొమెంటం లేదు. ఎక్కడ స్టార్ట్ అయిందో మార్కెట్ తిరిగి వచ్చి అక్కడే క్లోజ్ అయింది అంటే దానికంటే ఇంక సిచ్యువేషన్ లేదు దానికన్నా. బట్ యూజువల్లీ మార్కెట్ ఎప్పుడు అలా జరగదు. మీకు తెలుసు, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది. చాలా రేరింగ్ అవుతుంది, చాలా రేర్ టైంలో అవుతుంది, ఓకే. సో ఈ స్ప్రెడ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బియర్ మార్కెట్ స్ప్రెడ్. బియర్ పుట్ బ్యాక్స్, బియర్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అంటే బియర్ మార్కెట్ అంటే పడుతున్న మార్కెట్. సో ఇప్పుడు ఈ స్ప్రెడ్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను, ఫస్ట్ జాగ్రత్తగా వినండి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ప్రెడ్ ఎప్పుడైనా యూజ్ చేయాలి అంటే, ఇన్ ద మనీ ఏదైతే మనం ఉందో, ఇన్ ద మనీ ఎట్ ద మనీ. సో ఇన్ ద మనీ ఎట్ ద మనీ మనం చేస్తాం. బట్ ఇక్కడ మనం ఈ స్ప్రెడ్ బియర్ మార్కెట్లో స్ప్రెడ్ చూడండి, బియర్ మార్కెట్లో పడుతున్న మార్కెట్లో నువ్వు నార్మల్గా ఒక పొజిషన్ సెల్ చేయాలి అంటే అది నేకెడ్ పొజిషన్, మీకు తెలుసు డబ్బులు ఎక్కువ పడతాయి. సో ఇక్కడ ఏం చేస్తాం, బియర్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అంటే, పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అంటే బియర్ మార్కెట్లో పుట్ని అంటే ఎట్ ద మనీ పుట్ని సెల్ చేయాలి. బాగా ఉండి ఎట్ ద మనీ పుట్ని సెల్ చేయాలి. ఓటీఎంలో బై చేయాలన్నమాట. ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ బై చేయాలి, ఓకే, క్లియర్. ఓటీఎం బై చేయాలి. ఇప్పుడు ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్, ఇక్కడ రేషియో అని వచ్చేసరికి మీరు ఎప్పుడైనా బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అయినా పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అయినా రేషియో అని వస్తే క్వాంటిటీ మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే, ఎట్ ద మనీ ఏదైతే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఉందో, లైక్ ఎగ్జాంపుల్ 17,600 ఇస్ ద ఎట్ ద మనీ అనుకోండి, ఓకే. లైక్ అండ్ ఎగ్జాంపుల్ ఇది 17,400 ఓటీఎం అనుకోండి, ఓకే. 17,600 ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్, రెండు క్వాంటిటీ అంటే 25 క్వాంటిటీ, 25 + 25 అంటే 50 క్వాంటిటీ ఇక్కడ సెల్ చేస్తాం. బాగా వినండి, 50 క్వాంటిటీ, సారీ ఇక్కడ మనం చేసేయాల్సింది ఒకే ఒక క్వాంటిటీ. ఎట్ ద మనీ క్వాంటిటీ ఒకటే సెల్ చేస్తాం, లైక్ 25 ఒక క్వాంటిటీ సెల్ చేస్తాం. ఎట్ ద మనీ ఏదైతే ఓటీఎం ఉందో, ఓటీఎం రెండు బై చేయాలి, ఓకే. రెండు క్వాంటిటీ లైక్ 25 + 25, 25 క్వాంటిటీ రెండు బై చేయాలి. 50 క్వాంటిటీ బై చేయాలి, పైన ఒక క్వాంటిటీ. నార్మల్గా స్ప్రెడ్ యూజ్ చేస్తే కింద 25 తీసుకుంటే పైన 25 తీసుకోవాలి, పైన అంటే పైన 50 తీసుకుంటే కింద 50 తీసుకోవాలి. బట్ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అలాగే కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అని వచ్చింది అనుకో, పైన క్వాంటిటీ ఒకటి కింద క్వాంటిటీ రెండు, ఓకే. అదే కాల్ రేషియో, కాల్కి వచ్చింది అనుకో పైన క్వాంటిటీ రెండు కింద క్వాంటిటీ ఒకటి, ఓకే. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నేను సెన్సిబుల్లోకి తీసుకెళ్తాను, సెన్సిబుల్లోకి రండి. సో ప్రజెంట్ రైట్ నో మార్కెట్ ఎక్కడుంది చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రజెంట్ మార్కెట్ ఒకవేళ ఎద్దామని 17,600 అనుకోండి, లేకపోతే 17,550, 17,000 ఇది ఎట్ ద మనీ, కరెక్ట్ మార్కెట్ క్లోజింగ్ ఎట్ ద మనీ. సో నేను ప్రజెంట్ ఇక్కడ ఎడుతున్నా ఎట్ ద మనీ కింద, ఓకే. సో
సో ఇప్పుడు నేను డార్క్ చేసి పెద్ద లైన్ ఇది ఎట్ ద మనీ. ఓకే, సో సెన్సిబుల్లో ఒక ఉంది. ఇప్పుడు చూడండి ఎట్ ద మనీ 17,550. ఓకే, 17,550. సో ఆల్మోస్ట్ ఇది ఎట్ ద మనీ కింద కన్సిడర్ చేశారు. ఓకే, సో ఈ ఎట్ ద మనీలో ఏమైంది, ఫస్ట్ ఎట్ ద మనీ ఒకే ఒక లాట్ పిఈ ఒకే ఒక లాట్ సెల్ చేసింది. చూడండి సెల్లింగ్ ఒకే ఒక లాట్ సెల్ చేశారు. ఓకే, నేను చెప్పినట్టు అంటే ఎట్ ద మనీలో ఒకే ఒక లాట్ సెల్ చేసాం. ఇప్పుడు ఓటీఎం అంటే మీకు మళ్ళీ ఆప్షన్ చైన్లో మీకు క్లియర్ కట్గా చూపించాలి. ఆప్షన్ చైన్ మీరు సెన్సిబుల్లోకి రండి. సో మార్కెట్లోకి వచ్చి ఆప్షన్ చైన్ చూపించాను చూడండి. సో ఆప్షన్ చైన్లోకి వెళ్ళండి. సో ఆప్షన్ చైన్లోకి వచ్చాక చూడండి 17,550 ఇది ఎట్ ద మనీ. సో 17,550 ఎట్ ద మనీ. ఇక్కడ ఓటీఎం ఏది బై చేసింది 17,350. ఓకే, సో 17,350. పుట్ సైడ్ ఓటీఎం అంటే ఇది చూడండి, కాల్ సైడ్ ఓటీఎం ఇది, పుట్ సైడ్ ఓటీఎం ఇది. పుట్ సైడ్ ఓటీఎం అంటే వైట్ కలర్లో ఉంటుంది. సో 17,350 ఇది పుట్ సైడ్ ఓటీఎం. ఓకే, మీకు క్లియరా, ఇదంతా పుట్ సైడ్ ఓటీఎం. సో 17,350 ఈ ఓటీఎం ఒకటి చూడండి, ఈ ఓటీఎం 2 బై చేశారు. రేషియో స్ప్రెడ్ అనేసరికి ఇదే మారిపోద్ది. ఓటీఎం 2 బై చేశాడు, ఇన్ ద మనీ ఎట్ ద మనీ ఒకటి సెల్ చేశాడు. క్లియర్, ఈ 2 బై చేయాలి, ఒకటి సెల్ చేయాలి. ఇది రేషియో అన్నమాట. బియర్ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. ఓకే, ఇప్పుడు ఇందులో బెనిఫిట్ ఏంటో చెప్తాను చూడండి. బెనిఫిట్ ఏంటి, సరే ఈ స్ప్రెడ్ యూజ్ చేసాం. ఇప్పుడు పర్ సపోజ్ ఇది నీ ఎట్ ద మనీ, ఇక్కడ చూడండి, నీ మౌస్ కర్సర్ ఎక్కడ ఊపుతున్నాను అక్కడ చూడండి. ఓకే, సో నువ్వు 17,000 చూడండి, 17,550 కరెక్ట్ ప్రైస్ చూడండి, ఇక్కడ పైన ఉంటుంది. ఓకే, 17,400, 17,500 ఇది 550. ఓకే, 17,550 ఇది ఎట్ ద మనీ. ఇప్పుడు కరెక్ట్గా ఎట్ ద మనీ దగ్గర మీరు స్ప్రెడ్ యూజ్ చేస్తే ఇక్కడ ఏంటి పాయింట్ చూడండి. మీరు ఏమనుకుంటున్నారు, మండే మార్కెట్ మీ దగ్గర నుంచి మీరు పడుతుంది అనుకుంటున్నారు. పడుతుంది అంటే 500 నుంచి పడుతుంది అంటే ఎంత, 400, 300. ఓకే, సో మీరు ఏమనుకుంటున్నారు, పడుతుంది అన్నప్పుడు చూడండి 17,400, చూడండి 17,300. మీరు ఎప్పుడైతే 17,100కి ఎప్పుడైతే మీరు అనుకోకుండా మీ మార్కెట్ మీకు 100, 150 పాయింట్లు దాటిపోద్దో, 17,400 నుంచి 17,300, 17,100 అంటే మీకు 200 పాయింట్స్ మార్కెట్ పడిపోతుందో, మీరు అనుకున్న ఫ్లోలో వెళ్ళిపోతుందో మార్కెట్. చూడండి మీరు ఇక్కడ ప్రాఫిట్లో ఉంటారు. మండే చూడండి ఎంత ప్రాఫిట్, ఇక్కడ మండే ఎక్స్పైరీ 2 చూపిస్తుంది. మీరు ప్రాఫిట్ చూడండి ఆల్మోస్ట్ 10,762 రూపీస్. అంటే మీరు అనుకున్నట్టు మార్కెట్ 200 పాయింట్స్ పడితే మీరు ప్రాఫిట్. పర్ సపోజ్ అనుకోకుండా మార్కెట్ 200 పాయింట్స్ పడలే, మార్కెట్ పడింది బట్ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు మీరు అనుకోకుండా పైకి వెళ్ళిపోయినప్పుడు 17,000 పైకి అంటే 500 నుంచి పైకి అంటే ఎంత, 600, 700. ఓకే, మీరు అనుకోకుండా చూడండి మార్కెట్ 600. ఓకే, సో అట్లా 700, 800 పాయింట్స్ వచ్చేసరికి మీకు అక్కడ ప్రాఫిట్ చూడండి మండే 360 రూపీస్. అట్లా వెళ్తే 400. సో లాస్ట్లో 465 రూపీస్ ప్రాఫిట్. అంటే మీరు 200 పాయింట్స్ మార్కెట్ పడినా మీరు ప్రాఫిట్లో ఉంటారు, 200 పాయింట్స్ మార్కెట్ పైకి వెళ్ళినా ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, నువ్వు అదే చెప్తున్నా, నువ్వు మార్కెట్ పైకి వెళ్ళినా ప్రాఫిట్లు ఉంటే కింద పడినా ప్రాఫిట్ ఉంటావు. నువ్వు ఈ దరిద్రం ఏంటి అంటే మనం ట్రేడ్ చేసినప్పుడే మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో తిరిగి వచ్చి అక్కడే క్లోజ్ అయితే దానికన్నా దరిద్రమైన రోజు లేదు, దానికన్నా వేస్ట్ మార్కెట్ లేదు. ఆ రోజు వరస్ట్ మార్కెట్ అది. అంటే నీకు ఎటు తిరిగినా నీ అదృష్టం లేదనమాట, నీకు లాస్ అవ్వడానికే ఉంది. అది మరి కొంతమంది అవుతారు అలాగా. ఓకే, కొంతమందికి ఎటు తిరిగినా లాస్ అవ్వడానికి రాసి పెట్టి ఉంటుంది. సో ఆల్ అవుతారు. సో అలాంటి మార్కెట్లో ఈ స్ప్రెడ్ యూజ్ చేయొద్దు. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ స్ప్రెడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళినా, 200 పాయింట్స్ పైకి వెళ్ళినా, సో 200 పాయింట్స్ కిందకి వెళ్ళినా నువ్వు ప్రాఫిట్లోనే ఉంటావు. ఓకే, మనం ఏమనుకుంటున్నాం, మార్కెట్ కిందకి వెళ్తుందని అనుకుంటున్నాం, లేదా మార్కెట్ పైకి వెళ్ళినా నో ప్రాబ్లం. బట్ తిరిగి వచ్చి ఇక్కడే క్లోజ్ అయిపోకూడదు. అంటే సైడ్ వేస్ మార్కెట్ కానీ వాలటైల్ మార్కెట్లో కానీ ఉండకూడదు మనం. ఓకే, క్లియరా. సో ఈ స్ప్రెడ్ దానికి అలాగుంది అంటే నువ్వు లాస్ అవుతావు, బట్ అలా లేదు అంటే మాత్రం నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. మ్యాక్స్ టు మ్యాక్స్ లాస్ ఎంత అవుతావు, 9,000 అవుతావు. బట్ ప్రాఫిట్ వస్తే మాత్రం అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్లు 2 వస్తాయి, 2 బ్రేక్ ఈవెన్ పాయింట్లే. ఏ రెండిట్లో దాటినా మనకి పర్లేదనమాట. రెండిట్లో ఏది పట్టినా అంటే. సో ఇక్కడ మార్కెట్ అంటే పైకి వెళ్ళిన మార్కెట్లో బ్రేక్ ఈవెన్ పాయింట్, కింద పడిన మార్కెట్లో కూడా ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్లు, 2 బ్రేక్ ఈవెన్ పాయింట్లు వస్తాయి అనమాట. అంటే నువ్వు పైకి వెళ్ళినా ప్రాఫిట్లో ఉంటావు, అందుకే కిందకు వచ్చినా ప్రాఫిట్లో ఉంటావు. ఇప్పుడు దీనికి చాలామందికి ఉండే డౌట్, అన్న క్యాపిటల్ ఎంత పడుతుంది అని. చూడండి మీకు మ్యాక్సిమం మార్జిన్ ఫండ్స్ ఒక 25,000, 30,000 కావాలి. మీకు మ్యాక్సిమం పడేది 19,000, 20,000. ఈవెన్ మీకు నార్మల్గా జీరోలోకి వచ్చి ఆర్డర్స్లోకి వెళ్ళి బాస్కెట్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేసి చూపించిన చూడండి, ఏదో ఒక పేరు ర్యాండమ్గా ఇచ్చాను. సో లాస్ట్లో 1 పెట్టేస్తున్నాను. ఓకే, మీకోసమే జస్ట్ ర్యాండమ్గా ఏదో పేరు ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి 17,550. సో అప్పుడు అదే పెట్టు 17,550. ఇక్కడ ఏం చేశాడు,
ఒక పుట్ ఆప్షన్ సెల్ చేశాడు సింపుల్గా ఒక పుట్ ఆప్షన్. ఓకే, సెప్టెంబర్లో ఒక పుట్ ఆప్షన్ సెల్ చేశారు. యాడ్ చేయి 59,000 నేకెడ్ పొజిషన్ అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేశాడు 17,350 ఓటీఎం. ఓకే, 17,350 ఓటీఎం 2 బై చేశాడు. పుట్ ఆప్షన్లే 2 బై చేస్తాడు. ఓకే, 2 క్వాంటిటీ. ఓకే, అంటే 50 100 క్వాంటిటీ 4,000 పడుతుంది, యాడ్ చేయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ వస్తే నీకు 19,000 అంటే 20,000 చెప్పాను కదా, 20,000. ఇక్కడ ఒక లాట్ సెల్ చేయాలి, 2 లాట్లు బై చేయాలి. ఇది అన్నమాట స్ట్రాటజీ. నీకు 19,000కి పడుతుంది. అట్ ద డే ఎండ్కి వచ్చేసరికి నువ్వు అనుకున్నట్టు మార్కెట్ పైకి వెళ్ళినా కిందకు వచ్చినా నువ్వు ప్రాఫిట్లోనే ఉంటావు. బట్ ఇక్కడ మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ మూమెంటం అయితే నువ్వు ఎక్కువ ప్రాఫిట్లో ఉంటావు. అంటే సెల్లింగ్ సైడ్ అనుకుంటే సెల్లింగ్ సైడ్ మూమెంటం అయితే నువ్వు ప్రాఫిట్ ఎక్కువ ఉంది. ఒకవేళ అప్ సైడ్ మూమెంటం అనుకుంటున్నావు అంటే అప్ సైడ్ మూమెంటం క్యాప్చర్ చేయాలనుకుంటే నువ్వు అప్ సైడ్ ప్రాఫిట్లో ఉంటావు. బట్ యూజువల్లీ ఈ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే పుట్ రేషియో అంటే బాగా వినండి. పుట్ రేషియో అంటే మార్కెట్ పడితే పుట్ను మనం బై చేస్తాం. ఓకే, పుట్ను మనం బై చేస్తాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పుట్ 2 క్వాంటిటీ బై చేస్తున్నాం ఓటీఎం. సో ఓటీఎం ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. అంటే 50 రూపాయలు ఉన్నది 2,000కైనా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ నీకు హెవీ మంచి ప్రాఫిట్ వస్తుంది. అదే ఎట్ ద మనీ ఏదైతే సెల్ చేస్తున్నావో 100 రూపాయలు ఉన్నది అది మహా అయితే ఎంత 100 రూపాయలు కాస్త జీరో అయితే 100 రూపాయలు పోయినట్టే. బట్ ఇక్కడ 250 50 60 రూపాయలు ఉన్నది ఇది 100 200 300కైనా వెళ్ళిపోవచ్చు మార్కెట్ రేంజ్. ఇక్కడ 100ది జీరో అవుతుంది, ఇక్కడ 200కి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ 100 పోయినా నీకు 100 రూపాయలు లాభంలో ఉంటావు. గాట్ ఇట్. సో అందుకు మార్కెట్ పైకి వెళ్ళిపోయినా కిందకు వచ్చినా అట్ ద డే ఎండ్కి వచ్చేసరికి నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేయాలి? ఓన్లీ అప్ అయినా డౌన్ అయినా ట్రెండింగ్ వెళ్తుంది మార్కెట్ అంటేనే యూజ్ చేయాలి. సో ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ అయితే మాత్రం ఒక సైడ్ వేస్ మార్కెట్లో ఉంటే స్ట్రాటజీ పంచేది యూజ్ చేయకండి. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియో రివైండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చాలామంది ఇంకా చాలా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను డెఫినెట్గా 1 by 1 అన్నీ తెస్తూ ఉంటాను. ఓకే, డోంట్ వరీ. సో ఇంకా ఇప్పుడు దాకా ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వకపోతే మన కోర్స్ ఉందండి. కోర్స్లో కూడా ఇన్డెప్త్ మ్యాటర్స్ కానీ ఆ రియల్ మార్కెట్ సైకాలజీ కానీ మార్కెట్ని ఎలా చూడాలి కానీ మీరు మంచి ప్రాఫిట్స్ ఎలా సంపాదించుకోవాలని కానీ సో నేను చెప్తాను. సో కోర్స్ బేసికల్గా చాలామంది అనుకుంటారు ఎక్కువ ప్రైస్ అని. యాక్చువల్గా 1-on-1 సెషన్ తీసుకున్నప్పుడు మన కోర్స్ ఫీజ్ 15,000 to 11,000 ఇట్లా ఉండేది. ఓకే, సో మనం 11,000 ఇట్లా చెప్పుకుంటే వాళ్ళం. బట్ ఇప్పుడు చాలామందికి అందుబాటులో రావాలి కాబట్టి నేను తక్కువలోనే పెట్టాను. మీరు ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళినా సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడ చూడండి మోర్ అని ఉంటుంది. మోర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ జాయిన్ అవ్వంటే ఇది టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు 100 రూపీస్ పే చేసి. అండ్ ఇక్కడ కోర్స్ అనమాట A to Z కంప్లీట్ కోర్స్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మీరు కంప్లీట్ కోర్స్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కోర్స్ ఫీజు ఏమో 8,250 రూపీస్. చాలా బేసిక్ అండ్ మినిమల్ ప్రైస్. ఇందులో చెప్పేవేవి అంటే మామూలుగా యూట్యూబ్లో చెప్పేవి కాదంటే దానికి మించి అంతకు మించి ఇక్కడ ఉంటాయి ఒక్కొక్కటి సబ్జెక్ట్స్. సో వీలైతే మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, జాయిన్ అవ్వండి. ఏముంది 8,000 లైఫ్ మారుస్తుంది అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. లేదు పోగొట్టుకుంటాం తర్వాత రియలైజ్ అవుతాం తర్వాత ఇన్వెస్ట్ చేస్తామంటే మీ ఇష్టం, ఎలాగైనా మీరు చేయొచ్చు. ఓకే, దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు వెళ్ళి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.